స్నేహాభిక్రమణాస్తోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పద అర్థం చూద్దాం రండి. నా ఇహ ఈ యోగములో అభిక్రమ నాశ న అస్తి, ప్రారంభం చేసిన నాశనం లేదు. ప్రత్యవాయ న విద్యతే, వ్యతిరేక ఫలితం లేదు. స్వల్పం అపి, కొద్దిగా అయినా, అస్య ధర్మస్య, ఈ ధర్మం యొక్క, త్రాయతే, రక్షిస్తుంది, మహతః భయాత్, గొప్ప భయం నుండి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఈ యోగములో అంటే కర్మయోగంలో ప్రారంభించిన ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు. ఏ దోషము లేదా ప్రతికూల ఫలితము లేదు. ఈ ధర్మంలో కొంతైనా ఆచరించిన వాడు జనన మరణ భయం వంటి మహాభయం నుండి రక్షింపబడతాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 39వ శ్లోకంలో కృష్ణుడు వివరిస్తున్నాడు. ఇప్పుడు కర్మయోగం గురించి విను అర్జున అని. అయితే ఈ శ్లోకంలో ఆయన ఆ యోగంలో భయము లేదు, నష్టము లేదు అని ధైర్యం ఇస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.